హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏప్రిల్ మొదటి వారం నుండి రాబోతున్న నోటిఫికేషన్ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో తెలంగాణ గ్రూప్ 3 జిఎస్ పేపర్, తెలంగాణ గ్రూప్ 2 జిఎస్ పేపర్, తెలంగాణ గ్రూప్ 1 ఫిలిమ్స్ పేపర్, ఏపీ గ్రూప్ 2 ఫిలిమ్స్ పేపర్, ఏపీ గ్రూప్ 1 ఫిలిమ్స్ పేపర్, ఎస్ఐపిసి కానీ 2 రాష్ట్రాల్లో ప్రతి పోటీ పరీక్షల్లో మన చూసారండి. జిఎస్లో స్టేట్లో టాపర్స్ కూడా 150 మార్కులకి కనీసం 100 మార్కులు కూడా దాటని పరిస్థితి. చాలామంది ఏమనుకుంటారు, గ్రూప్ 2 అయితే ఎకనామిక్స్ ఒకటింటి అయిపోద్ది, 150 మార్కుల పేపర్ అనుకుంటారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ చరిత్ర అనుకుంటారు. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ సోషియాలజీ, పాలిటీ, హిస్టరీ అనుకుంటారు. జిఎస్ను పక్కన పెట్టేస్తారు. జిఎస్ ఏముందులే అనుకుంటారు. సార్, సోషియాలజీ, హిస్టరీ, పాలిటీ ఈ 3 పేపర్లలో 150కి ఈజీగా స్కోర్ చేస్తారు. ఉద్యమ చరిత్రలో అందరూ సేమ్ స్కోర్ ఉంటుంది సార్. ఎందుకంటే కన్ఫ్యూజ్ అంతా కావాల్సిన అవసరం లేదు సార్. ఎకనమీ పేపర్లో సార్, ఇక్కడ ఎకనమీ పేపర్లో మనం చూసాం 2024 తెలంగాణ ఏపీ యొక్క ఎకనమీ పేపర్లు చూసాం. అసలు 13 ఏళ్ల క్రితం డేటా అడిగిన పరిస్థితి సార్. ఎంతసేపు మనోళ్ళ ఎకనామిక్స్కు, ఎంతసేపు ఇక్కడ హిస్టరీ, ఉద్యమ చరిత్ర, సోషల్ వీటిపైనే ఫోకస్ చేస్తున్నారు. జనరల్ స్టడీస్లో సార్, జనరల్ స్టడీస్లో 150 మార్కులకి ఈజీగా 120, 130 మార్కుల మధ్య స్కోర్ నువ్వు సాధించాలంటే ఎలా అడుగుతున్నాడు సార్? జిఎస్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ యొక్క ఏపీలో వచ్చి జిఎస్లో 11 టాపిక్స్ ఉన్నాయి. పేపర్ చేంజ్ అయింది. గతంలో పేపర్ వేరు, ప్రజెంట్లీ పేపర్ వేరు. పేపర్ చేంజ్ అయిపోయింది సార్. ఇక్కడ 11 టాపిక్స్ ఉన్నాయి సార్. మనందరూ కూడా చాలామంది తెలంగాణ గ్రూప్ 2లో, ఏపీ గ్రూప్ 2లో ఇండియన్ జాగ్రఫీ చదువుకొని పోతే ఎగ్జామ్లో అడిగింది వరల్డ్ జాగ్రఫీ అడగడం జరిగింది సార్. ఇక్కడ వరల్డ్ జాగ్రఫీ అడగడం జరిగింది సార్. అందుకే సార్ ఇక్కడ మీరు ప్రత్యేకంగా తెలుగు అకాడమీ ముద్రించిన పుస్తకాల వైపు వెళ్ళండి సార్. బయట మార్కెట్లో రకరకాల పుస్తకాలు ఉంటాయి. బా, ఈసారు ఈ టాపిక్లో ఇన్ని అంశాలు ఇచ్చిండ్రా, ఇన్ని బొమ్మలు పెట్టిండ్రా, ఇంతగా సార్. వీళ్ళు ఏం చేస్తున్నారు సార్ అంటే సిలబస్ లేని అంశాలు కూడా అందులో పెట్టి బుక్ బాగుండాలని చెప్పి రకరకాల బొమ్మలు వేసి అక్కడ ఏమీ లేదు సార్. సినిమా ఏమీ కనిపిస్తలేదు సార్. తెలంగాణ గ్రూప్ 2 జిఎస్ పేపర్ రాసిన తర్వాత మధ్యాహ్నం చూస్తే దాదాపు ఒక 20% మంది ఎగ్జామ్కి అటెండ్ కాలే. ఏం జిఎస్, మనం చదివింది ఏంది, మనం ఎగ్జామ్లో అడిగింది ఏంది, మనకేమి చెప్పారు, బయట ఏమి చదువుకున్నాం, బయట పుస్తకాలు ఏమొచ్చినాయి. కాబట్టి సార్ పూర్తిగా నీకు అవగాహన ఉండాలి సార్. ఇక్కడ పూర్తిగా జిఎస్ పైన నీకు పట్టు ఉండాలి సార్. జిఎస్ పైన నువ్వు కనుక 120, 130 మార్కులు కనుక సాధించగలిగితే మిగతా సబ్జెక్టులో ఈజీగా నువ్వు క్యాచ్ చేయగలుగుతావు సార్. జిఎస్ అనేది కలగూర గంప సార్. ఇది ప్రతి సబ్జెక్టుకి ఇంపార్టెంట్ ఇవ్వాలి సార్. ఇది ఒక్కటే ఇంపార్టెంట్ అని చెప్పి అందరు ఇంతసేపు ఎకనామిక్స్ పైన ఫోకస్ చేస్తే 13 ఏళ్ల క్రితం డేట్ అడిగిండు. నువ్వు ఏం చదివినావు, ఎకనామిక్స్ ఏం బట్టి పెట్టినావు, ప్రణాళికల నుండి 1% అన్న ఎగ్జామ్లు అడిగిండా సార్? ప్రణాళికల నుండి పర్సెంటేజ్ ఏమైనా వచ్చినాయా సార్ ఇక్కడ? అంటే ఆ సర్వే, ఈ సర్వే, ఈ బడ్జెట్, ఆ బడ్జెట్ చదివితే ఏమైంది? అందుకే సార్ ఇక్కడ జిఎస్ను మీరు ఎప్పుడు కూడా తేలికగా తీసుకోవద్దు. అన్ని సబ్జెక్టుల కంటే జిఎస్ఏ ఆర్డు సార్. ఇక్కడ గొప్ప అంటే ప్రతి పోటీ పరీక్షల్లో, ప్రతి ఎగ్జామ్లో కూడా జిఎస్ఏ కీలకమైంది. కాబట్టి చాలామంది ఇక్కడే పోగొట్టుకుంటారు, చాలామంది ఇక్కడే మిస్ అవుతారు. కాబట్టి తెలుగు అకాడమీ పుస్తకాలు పర్ఫెక్ట్ చదవండి సార్. అక్కడ నుంచి బిట్టు లేని
ఎగ్జామ్లో పేపర్ ఉండదు సార్. ఇక్కడ ఒక ప్రామాణికమైన అంటే సార్లు రాస్తున్న పుస్తకాల వైపు వెళ్ళండి సార్. ఇలా ఏమైంది సార్ అంటే, ఏ సార్ అంటే ఏ ఇన్స్టిట్యూట్లో పిల్లలు వెళ్తే ఆ ఇన్స్టిట్యూట్లో సార్ చెప్తాడు, అదే బుక్ కొనుక్కుంటారు. ఆ బుక్ ఈ బుక్ ఏం చదవాలో అర్థం కాని పరిస్థితి. కోచింగ్ వచ్చేటప్పుడు 2 నోటు బుక్కులతో వస్తాం, బయటికి వెళ్ళి అంటే వెళ్ళేటప్పుడు కోచింగ్ అయ్యేటప్పుడు అయిపోయిన తర్వాత ఇన్ని పుస్తకాలు అవుతాయి, ఏం చదవాలో అర్థం కాదు. అందుకే ఒక క్వాలిటీ బుక్ సార్. ఇక్కడ అంటే తెలుగు అకాడమీ పుస్తకాల వైపు మీరు వెళ్ళండి సార్. ప్రామాణికమైన ఒక అన్ని అంటే అనుభవం కలిగిన సార్లు రాస్తున్న పుస్తకాల వైపు చూడండి. 1కి 2 సార్లు ఇక్కడ ప్రాక్టీస్ చేయండి సార్. 1కి 2 సార్లు మనం సార్ ఏం చేస్తాం సార్, ఓకే 1 అవర్ జాగ్రఫీ చదువుతాం, పక్కన వేస్తాం. 1 అవర్ పాలిటీ చదువుతాం, పక్కన పెడతాం. 1 అవర్ ఇండియన్ చదువుతాం, పక్కన పెడతాం. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది సార్, ఇక్కడ పాలిటీ వైపు అంటే అరే అన్ని 1 అవర్ ఇలా టైం టేబుల్ తీసుకుంటాం సార్. ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి దాన్ని పోతారికి పాలిటీ అంటే ఫస్ట్ జాగ్రత్తకి వెళ్తారికి ఏం చదివినా నీకు అర్థం కాదు సార్. అందుకే సార్ 3 days జాగ్రత్త మీద ఫోకస్ చేయండి సార్. పూర్తిగా అయిపోయేంత వరకు జాగ్రఫీ చదవండి సార్. 24 గంటలు చదవాలా, 18 గంటలు చదవాలా, 5 గంటలు చదవాలా కాదు సార్. మార్నింగ్ ఒక 1 అవర్, హాఫ్ ఎన్ అవర్ ఇక్కడ ఒక ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ రన్నింగ్ కానీ ఇక్కడ మీరు కేటాయించండి సార్. 3 days ఇక్కడ మీరు జాగ్రఫీ పూర్తి కంప్లీట్ చేయండి సార్. 4వ నాడు జాగ్రఫీ పైన పీవీ మోడల్ పేపర్స్ ఇక్కడ ప్రాక్టీస్ చేయండి సార్. బయట వాళ్ళు రాసిన మోడల్ పేపర్ వద్దు సార్. బయట సార్ ఇక్కడ సిలబస్లో లేని అంశాలు అడుగుతాడు. ఫస్ట్ క్వశ్చన్ చూడగానే మీది ఎక్కడ లేదు, ఈయన నేను చదివింది ఏమి రావట్లేవు అనుకుంటే అదే ఈజీగా ఇచ్చిండు అనుకో. ఆయన ప్రైవేట్ వ్యక్తి మోడల్ పేపరు ఈజీ అనుకుంటున్నావు కాబట్టి సిలబస్ లేని అంశాలు ఇస్తారకే ఇంత అడిగి ఇచ్చిండా, ఇంత టఫ్గా ఇచ్చిండా అని చెప్పి నీకు నువ్వే అక్కడ ఆలోచిస్తావు. కాబట్టి సార్ అలాంటి పరిస్థితుల్లో సార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జనరల్ స్టడీస్ బుక్ దొరుకుతుంది సార్. అక్కడ దాన్ని తీసుకొని అక్కడ 4వ నాడు జాగ్రత్త పైన మోడల్ పేపర్ మీరు ప్రాక్టీస్ చేయండి సార్. 4 ఇక్కడ మల్టిపుల్ చాయిస్ ఉంటాయి, ఏ బి సి డి. ఈ క్రింది వాళ్ళలో ఇక్కడ రాగి ఏ ప్రాంతంలో అత్యధికంగా దొరుకుతుంది? ఉత్తర భారతదేశమా, మధ్య భారతదేశమా, అంటే వెస్టా ఈస్టా ఇలా అడిగిండు. ఉత్తర భారతదేశంలో ఎలాంటి ఖనిజాలు ఉంటాయి, దక్షిణ భారతదేశంలో ఎలాంటి ఖనిజాలు ఉంటాయి? వెంటనే ఖనిజాల టాపిక్ తీయండి సార్. వెంటనే ఏ ఏంది, బి ఏంది, సి ఏంది, డి ఏంది. మనం ఏం చేస్తాం ఇక్కడ ఏమి తెలియకుంటే ఏనా, బీనా, సీనా ఇలా టిక్ చేసుకుంటూ పోతాం. అది కాదు సార్, ఇక్కడ 2 మోడల్ పేపర్స్లోనే సిలబస్ మొత్తం కూడా నీ మైండ్లో ఉండిపోవాలి. ఆ విధంగా నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సార్. అత్యధికంగా మీరు ఈజీగా 120 నుండి 130 మార్కులు, 100 మార్కులు జిఎస్లో దాటిందంటే కంపల్సరీ నీకు పోస్ట్ ఉన్నట్టే. మిగతా ఈజీగా నువ్వు ఇక్కడ క్యాచ్ చేయగలుగుతావు. హిస్టరీ కానీ పాలిటీ కానీ సార్ మీకు అక్కడ వీటితో పాటు సైన్స్ కానీ సేమ్ ఇదే విధంగా మీరు చదవండి సార్. ఈ విధంగా చదివితే ఇలా స్కోర్ మీరు ఇక్కడ సాధించగలుగుతారు. కానీ హాఫ్ ఎన్ అవరు, 1 అవరు, 2 అవర్స్ ఇలా చేయకండి. మీరు కోచింగ్కి వెళ్తుంటారు, అక్కడ అంత పోర్షన్ అయిపోయిన తర్వాత చదువుదాంలే అనుకుని ఆడ పెట్టుకుంటాం. కానీ ఎప్పటికప్పుడు చదువుకోండి సార్. ఇలా ఒక్కొక్కరు 5:30కు రీడింగ్ కలిపోతే రాత్రి 11 అవుతుంది సార్. రీడింగ్ కలిపి వచ్చేసరికి ఆ విధంగా సిన్సియర్గా ఏ పుస్తకాలు నమ్ముకున్నారో, ఏ నోట్స్ నమ్ముకున్నారో దాన్నే చదువుతున్నారు అక్కడ. కానీ ఇది చదవాలన్నా, అది చదవాలన్నా, ఆయన ఒక బుక్ చెప్తాడు, ఈయన ఒక బుక్ చెప్తాడు, నీ ఫ్రెండ్ ఇంకో అంటాడు. ఇవన్నీ ఏం చదువుతున్నావో నీకే అర్థం కాదు. అందుకే ఒక ప్రామాణికమైన పుస్తకాల వైపు వెళ్ళండి సార్. ఈజీగా మీరు ఇక్కడ క్యాచ్ చేయగలుగుతారు. అత్యధిక స్కోర్ మీరు ఇక్కడ సంపాదించగలుగుతారు. మరొకటి వెరీ ఇంపార్టెంట్ సార్, జనరల్ స్టడీస్లో జిఎస్లో 11 టాపిక్స్ ఉంటే 3 టాపిక్స్ కరెంట్ అఫైర్స్. 3 టాపిక్స్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ నుండి 40 పైగా ప్రతి పోటీ పరీక్షలో మనకు అడుగుతున్నాడు సార్. కరెంట్ అఫైర్స్ అంటే అవార్డులు, క్రీడలు, అంతర్జాతీయ సంస్థలేగా సార్.
కరెంట్ అఫైర్స్ అంటే సార్ ఇక్కడ జాగ్రత్త కరెంట్ అఫైర్స్, పాలిటీ నుండి కరెంట్ అఫైర్స్, ఎకనామీ నుండి కరెంట్ అఫైర్స్, సైన్స్ నుండి కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి కరెంట్ అఫైర్స్. సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ సార్ రేపు సునీత విలియమ్స్ గురించి ఫోకస్ చేస్తాడండి. సునీత విలియమ్స్ను ఏ రాకెట్ తీసుకొచ్చింది, సునీత విలియమ్స్తో పాటు ఎవరు వచ్చారు, సునీత విలియమ్స్ ఇప్పటివరకు 3 సార్లు స్పేస్లోకి వెళ్ళి భూమికి తిరిగి వచ్చింది. మొత్తం ఎన్ని రోజులు ఉంది, మూడోసారి ఎన్ని రోజులు ఉంది, రెండోసారి ఎన్ని రోజులు ఉంది, ఫస్ట్ ఎన్ని రోజులు ఉంది, ఈ టైపులో అడతాడు సార్, ఈ లెవెల్ అడతాడు సార్. ఉపగ్రహాలు, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, క్షిపణులు ఇలాంటి లేటెస్ట్ యొక్క అంశాలపై ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ. ఓకే, మరొకటి సార్ ఇక్కడ సైన్స్ నుండి సార్, సైన్స్ నుండి లేటెస్ట్ సార్ ఇక్కడ ఏమడతాడు సార్, ఈ మధ్యన ఎయిడ్స్ వ్యాధికి ఒక వ్యాక్సిన్ డిజైన్ చేసిన యొక్క కంట్రీ పేరు ఏంది, ఈ మధ్యనే క్యాన్సర్కి ఒక వ్యాక్సిన్ డిజైన్ చేసిన కంట్రీ ఏంది, బర్డ్ ఫ్లూ సార్, స్వైన్ ఫ్లూ అంటే కోవిడ్, ఇలాంటి లేటెస్ట్ యొక్క వ్యాధుల పైన ఫోకస్ చేస్తాడు. ఏప్రిల్ 7వ తేదీ ప్రపంచ ఆరోగ్య రోజు యొక్క థీమ్ ఏంది, ఫిబ్రవరి 4th ప్రపంచ క్యాన్సర్ రోజు యొక్క థీమ్ ఏంది, ఇలాంటి బిట్లు రేపు లేటెస్ట్ సైన్స్ పైన ఫోకస్ చేసే అవకాశం ఉంది సార్. ఓకే, కరెంట్ ఎకానమీ సార్ 2025-26 కేంద్ర వార్షిక బడ్జెట్ ఎంత, రక్షణ రంగానికి ఎన్ని నిధులు కేటాయించారు, తెలంగాణ మార్చి 19th నాడు తెలంగాణ వార్షిక బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేశారు. తెలంగాణ వార్షిక బడ్జెట్లో ఓకే ఏ రంగానికి ఎక్కువ నిధులు కేటాయించారు, దిస్ ఇయర్ తెలంగాణ యాన్యువల్ బడ్జెట్ ఎంత, ఏపీ యొక్క యాన్యువల్ బడ్జెట్ ఎంత, ఈ లెవెల్లో కరెంట్ ఎకానమీ నుండి అడిగే అవకాశం ఉంది. ఓకే, HDI మానవ అభివృద్ధి సూచిక పలు సూచికల గురించి రేపు కరెంటు ఎకానమీ పరంగా ఫోకస్ చేస్తాడు. రీసెంట్ రిజర్వ్ బ్యాంక్ యొక్క గవర్నర్ సంజయ్ మల్హోత్రా రిజర్వ్ బ్యాంక్ కింద ఎన్నో గవర్నర్, ఇలాంటి అంశాలు సార్ మీకు ఎకానమీలో ఎంటర్ అవుతాయి. మనం చూశారు తెలంగాణ యొక్క తెలంగాణ గ్రూప్ 2 పేపర్లో ఎకానమీలో దాదాపు 40 నుండి 50 పైగా లేటెస్ట్ కరెంట్ యొక్క అంశాలే ఉన్నాయి సార్. ఇక్కడ కరెంట్ ఎకానమీ యొక్క అంశాలపైనే ఫోకస్ చేయడం కూడా జరిగింది సార్. ఇలాంటి అంశాలు ఉంటాయి సార్ ఇక్కడ. ఓకే, కరెంటు పాలిటిక్స్ సార్, రీసెంట్లీ సార్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 370 ఆర్టికల్ రద్దు, 1 నేషన్ 1 ఎలక్షన్ యొక్క అధ్యయనం కమిటీ, వక్ఫ్ బోర్డు యొక్క సవరణ, ఇలాంటి తెలంగాణలో ఎస్సీ కమిషన్ ఆమోదం, ఎస్సీ యొక్క వర్గీకరణ ఆమోదం, ఏపీలో ఎస్సీ వర్గీకరణ ఆమోదం, ఆయా ఆర్టికల్, ఇలాంటి అంశాలే ఇలా ఉంటుంది సార్. ఓన్లీ క్రీడలు ఇలాంటివే కాదు సార్, కరెంట్ అఫైర్స్ మీద అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, రాష్ట్ర స్థాయి అంశాలు, ఇలాంటి అంశాలపై మీరు ఫోకస్ చేసుకోండి సార్. ఓకే, ఎవ్రీ డే 8142578439 మన టెలిగ్రామ్ నెంబర్ సార్. ఈ టెలిగ్రామ్లో మీరు జాయిన్ కాండి సార్. ఎవ్రీడే మీకు వస్తాయి సార్. ఇక్కడ ఎవ్రీడే మీకు కావాల్సిన నీకు ఏ పేపర్ వద్దు, ఏ మ్యాగజైన్ వద్దు. మొన్న చూసాం 2 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ యొక్క కమిషన్ ఎగ్జామ్స్లలో అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి. ఈ యొక్క మ్యాగజైన్స్ ఇక్కడ టోటల్ నీకు ఈరోజు అంశాలే ఈరోజు నీ మొబైల్లో వస్తాయి. ఏ పేపర్ అవసరం లేదు, నీకు ఏది అవసరం లేదు సార్. ఓకే, మన యాప్లో ఫుల్ కోర్సులు సార్, కరెంట్ అఫైర్స్, జీకే, స్టాండర్డ్ జీకే, అందరూ కూడా 6 నెలల ముందు 1 year ముందు అంటున్నారు. కానీ మొన్న 2022, 23, 24 బిట్లు కూడా అడిగినాడు. స్టాండర్డ్ జీకే కరెంట్ 2 కలిసి అవుతే ఏ విధంగా అడిగినా కూడా ఇలా 40 మార్కులు పైగా మనం క్యాచ్ చేయగలుగుతాం సార్. ఈ విధంగా కరెంటు జాగ్రత్త అండి. ఓకే, ఈ మధ్యన తమిళనాడులో జనవరి 6 నాడు కన్యాకుమారిలో గ్లాస్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ మధ్యనే కెన్వా బెట్వా నదుల అనుసంధానం యొక్క శంకుస్థాపన జరిగింది. ఇండియాలో 58వ టైగర్ రిజర్వ్ సెంటర్ మాధవ్. ఈ మధ్య ఇండియాలో చిత్తడి నేలలు. ఇలాంటి కరెంటు జాగ్రత్త మీద ఎకనామిక్లో జాగ్రత్త మీద కరెంటు పాలిటీ మీద పూర్తిగా జిఎస్ పేపరే దాదాపు ఇక్కడ కరెంట్ అఫైర్స్ మీద ఆధారపడిన యొక్క జిఎస్ పేపర్ సార్. స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్ ఈ విధంగా చదివితే ఈజీగా 40 మార్కులు మీరు రేపు సాధించగలుగుతారు సార్ ఇక్కడ. ఓకే, మరొకటి సార్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. 1 మార్కుతో సార్ తన లక్ష్యం కాకి డ్రెస్ వేసుకోవాలి.
నా జీవితంలో ఒక ఎస్ఐగా సెలెక్ట్ కావాలని చెప్పి అభ్యర్థి 1.5 year నుండి ప్రిపేర్ అవుతున్నాడు సార్. ఒక్క మార్కు ద్వారా తెలిసిన బిట్టే మిస్ కావడంతో క్వశ్చనే రాంగ్ చేయడంతో జాబ్కి మిస్ అయి బాధపడకుండా వెనక తిరిగి అడిగేయకుండా అదే మూమెంట్లో గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యాడు సార్. అదే మూమెంట్లో గ్రూప్ 1 ప్రిపేర్ అయితే గ్రూప్ 1లో ఒక బెస్ట్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాడు. ఒకటి పోగొట్టుకుంటున్నాం అంటే దేవుడు ఇంకోటి ఇవ్వబోతున్నాడు సార్. ఓకే అంటే ఇక్కడ నీ లక్ష్యం ఎస్ఐ, కానీ గ్రూప్ 1లో అంతకంటే మంచి ఆఫీసర్గా సెలెక్ట్ కావడం జరిగింది. ఎందుకు పోగొట్టుకున్నాం, ఎక్కడ మిస్ అయింది, ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నాం, ఇలా ఆలోచించి చదవండి సార్. రేపు గ్యారంటీగా నువ్వు ఒక విజేతగా నిలబడగలుగుతావు. పోయిన వాటిని నువ్వు పట్టించుకోవచ్చు సార్, నువ్వు విన్నర్గా ఉండాలి. ఓకే మరొకటి సార్, ఇక్కడ డిఎస్సి 2 సార్లు డిఎస్సి మిస్ అయింది. ఫస్ట్సారి 1 మార్కు ద్వారా డిఎస్సి రాలే, రెండోసారి సేమ్ మార్క్స్ వచ్చి డిఎస్సి మిస్ అయింది. మన గ్రూప్ 1 రిజల్ట్లో అదే మూమెంట్లో గ్రూప్ 1 కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. నాకు డిఎస్సి రాలేదు, ఈ గ్రూప్ 1 ఏమొస్తుంది, ఒక జిల్లా పోస్ట్ క్యాచ్ చేయలేకపోయినా ఒక స్టేట్ పోస్టు ఏమొస్తుంది అనుకోలేదు. చూద్దాం మన వేలో మనం వెళ్దామంటే గ్రూప్ 1లో ఒక బెస్ట్ సర్వీసుగా మన ఈ అమ్మాయి సెలెక్ట్ కావడం జరిగింది సార్. ఇక్కడ రేపు నువ్వు కూడా ఇది ఒక కంటే సార్, రైతు పొలాన్ని దున్నితే రైతుకి ఎప్పుడు నష్టం వస్తో లాభం వస్తో తెలియదు, కానీ ఈ కాంపిటీట్లో నువ్వు నిలబడితే రేపటి విజేతగా నిలబడగలుగుతావు. ఈ అవకాశం మళ్ళీ మీరు చేసుకోవచ్చు సార్. ఈ అవకాశం ఇక్కడ వెనకం చేయొద్దు. నీకోసమే రేపు నోటిఫికేషన్ రాబోతున్నాయి. ఈ వరుస నోటిఫికేషన్లో ఒకే విద్యార్థి సార్ 5 జాబులు సార్ ఆయన ప్రిపేర్ అయింది. గ్రూప్ 1 లెవెల్, గ్రూప్ 2 లెవెల్లో ప్రిపేర్ అయింది. ఒకే స్టూడెంట్ సార్ 4 ఉద్యోగాలు సార్. ఇది సార్ ఇక్కడ రేపు అంటే జాబ్ కొట్టుకొని నీ పల్లెకు బుల్లెట్ మీద పోతుంటే ఊరి జనం నేను చూసి సైలిడ్ కొట్టే రోజు రావాలి. ఆ రోజు కోసమే నీ కుటుంబం వెయిట్ చేస్తుంది. ఒక ప్లాన్ ప్రకారంగా చదవండి సార్. గతంలో ఫెయిల్యూర్ అయిన వాటిని ఆలోచించకండి, నువ్వు ఒక విన్నర్గా నిలబడగలగాలి సార్. ఓకే మన యాప్లో టోటల్ కంటెంట్ ఉంటుంది సార్. స్టాండర్డ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఓకే పర్చేజ్ చేయండి. పీడిఎఫ్ రూపంలో కూడా మీకు అందిస్తున్నాం, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో సార్. థ్యాంక్ యూ.